ఏమయ్యా బాలాజీ, మీ ఆవిడ చేరినప్పటి నుంచి ఆ కంపెనీ అమ్మకాలు జోరుగా ఉన్నాయట. జీతం ఏదైనా పెంచారేమో, నీకు ఏదైనా చెప్పిందా? అలాంటి మనం అడగవాయ్, బీనీత్ మై డిగ్నిటీ. అయినా మనం ఎందుకు అడగాలి, వాళ్ళు చెప్తే వింటాం గాని. నరసయ్య గారు, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. అంతా నీ భ్రమ, విష్ణుమాయ. ఫోను ఫోను టీవీ బాలాజీ గారింట్లో ఫోను. అయ్యో అయ్యో టెలిఫోను. త్వరగా కానివ్వండియా, ఏమన్నా తేడా వస్తే మేడంకు సమాధానం చెప్పుకోవాల్సింది నేను. ఎవరు మీరు? ఏమిటి గొడవంతా? ఆహా, వాట్ ఫోర్స్! తమరు శ్రీ బాలాజీ గారే అయి ఉంటారు. మేడం గారు ఆఫీసులో తమరి గురించే చెప్తూ ఉంటారు. ఎస్, ఏమిటి గొడవంతా? టెలిఫోన్ పెడుతున్నాం సార్. నో, ఆఫీస్ టెలిఫోన్ మాకు అక్కర్లేదు, వీల్లేదు. నా టెలిఫోన్ నాకు వస్తుంది. ఆహా, వాట్ అథారిటీ! మేడం గారు పెట్టమన్నానండి. మేడం ఎవరు? ఆయన వద్దంటుంటేను. ఎస్, ఐ ఆమ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్. ఆఫ్ కోర్స్. ఫోర్ మ్యాన్, సి బాస్ గారు ఆర్డర్ ఫైనల్. మీరు ఎలా చెప్తే అలాగే సార్. ఫోన్ పాయింట్ హాల్లో పెట్టించమంటారా, బెడ్రూమ్లో పెట్టిద్దామా? ఇంతకీ బాస్ అంటే నువ్వా ఆవిడ? బెడ్రూమ్ లోనే పెట్టండి. ఆహా, వాట్ దూరదృష్టి! మేడంకు శ్రమ లేకుండా మాటి మాటికి హాల్లోకి పరిగెత్తకుండా. ఓహోహోహో! దా, ఈ మంచిది దా. ఫోర్ మెన్ బెడ్రూమ్ లో. బెడ్రూమ్ లో వీల్లేదు. వీల్లేదు. భలేవారే, బెడ్రూమ్ లో పెట్టిస్తే మాకందరికి ఇబ్బంది కాదు. అవునవును, హాల్లోనే పెట్టించండి. నా మాట వినండి. ఈ దొరుకు మీద పెడితే రాత్రులు వాళ్ళు పడుకున్నా మనకి ఎవరికి ఇబ్బంది ఉండదు. అది నేను చెప్పేది. మీరు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే, హాల్లోనే పెట్టించండి, మా ప్రజల కోసం. ఆహా, వాట్ ప్రజాదృష్టి! ఒక నిమిషం అలాగే ఏడుస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఫోర్ మెన్ హాల్. చాలు. సార్, ఫోన్ పెట్టేశామని చెప్పడానికి మేడం గారికి ఒక ఫోన్ చేస్తానండి. చెయ్యొద్దు. ఆహా, వాట్ పొలైట్నెస్! ఓహో! ఆగండి, ఈ ఫోను మహాపతివ్రత. నేను పిలిస్తేనే పలుకుతుంది. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి, ఎవరికి చేస్తారు? కైకలూరులో మా మామగారిని పిలువబ్బాయి. మీ మామగారి నెంబర్ ఎంత? మా మామగారికి నంబర్ ఏమిటి? నాకొక్కడే మామగారు, ఒక్కడే మొగుడు. అది కాదు వదిన గారు, అక్కడ ఆయన ఫోన్ నెంబర్. అక్కడ అలాంటిదేమీ లేదు. అక్కడ కూడా ఫోన్ ఉండాలటమ్మా. ఏడ్చినట్టే ఉంది. ఇంకెందుకు వెదా ఫోను? ఎవరో ఒకరికి ఫోన్ చేద్దాం పట్టండి. ఎవరో ఒకరేంటండి, ఫోన్ నెంబర్లు ఉన్నవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. రైల్వే స్టేషను, బస్ స్టేషను. అది ప్రాణాల మీదకి వస్తే ఆసుపత్రి, కొంపలంటుకుంటే ఫైర్ ఇంజిన్, కూనీలు జరిగితే పోలీస్ స్టేషను. నీ నోట్లో పంచదార పొయ్యా, ఎంత సొంపైన మాట్లాడినావురా. ఇది అక్కయ్య గారు, మీకు తోచిన నెంబర్ ఒకటి చెప్పండి, చేద్దాం. ఏమైంది? లైన్ రాలేదా? ఏమిటమ్మా మరీను? త్వరగా ప్లీజ్. మేడం, గంట నుంచి డయల్ చేస్తున్నాను, లైన్ ఎంగేజ్డ్ గా ఉంది. లైన్ పాడైందేమో, కనుక్కున్నావా? ఎక్స్చేంజ్ ని అడిగాను, ఎవరో అదే పనిగా ఫోన్ చేస్తున్నారట. ఎంగేజ్డ్ గా ఉందని చెప్పారు. థ్యాంక్ యూ, నువ్వు వెళ్ళమ్మా. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్థూలా కర్తవ్యం దైవమానికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు.
అమ్మా లీలా, టైం 9 కొట్టింది కదూ. ఒరే టంగు, ఇట్రా అమ్మా. ఏం పాఠం చదువుతున్నావమ్మా? అమ్మా ఇంకా పడుకుందేమిటి? ఇందాకే లేచింది. మాకు పాలు పెట్టి నీళ్ళు పోసుకొని పండుకుంది. ఓ, పొద్దుటే లేచిందా? స్నానం చేసి మళ్ళీ పడుకుందా? ఒంట్లో బాగలేదా? లేదా ఆఫీస్ నిజంగా మానేసినట్ట? ఒకవేళ నిన్న సరదాగా కోప్పడ్డా, సరదాగానే కదా, నిజంగా మానేస్తే ఎలా? ఆఫీస్ వాళ్ళు పాపం బాధపడరు, అసలు మానేస్తారా ఏమిటి? వాళ్ళందరూ వచ్చి నా కాళ్ళమే పడి ప్లీజ్ అండి బాలాజీ గారు పంపండి పంపండి ప్లీజ్ అంటారు. నేను వద్దంటే కదా. నిన్న సరదాకి జోక్ చేశాను, ఆవిడ అలిగి పడుకున్నారు, మీరొచ్చి అలక తీర్చి తీసుకెళ్ళండి అంటాను. వెళ్ళమ్మా, వెళ్ళి వాళ్ళందరూ ఇంటికొస్తే బాగుండదు, ఆఫీస్కి వెళ్ళమ్మా అని చెప్పు. డాడీ మమ్మల్ని బుద్ధిగా పెంచుతారు అని చెప్పు. వెళ్ళమ్మా, చెప్పు, వెళ్ళి చెప్పు. అమ్మ ఆఫీస్కి వెళ్ళండి, నేను కూడా స్కూల్కి వెళ్ళట్లే. ఏ? ఇవాళ ఆదివారం సెలవు. ఝాన్సీ, ఝాన్సీ, ఏమోయ్ లే. వద్దండి, కాస్త భోంచేసి పడుకుంది గాని లే. వద్దండి, బాగా టైర్డ్ అయిపోయాను, నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ప్లీజ్. ఏమండి, రేపు కృష్ణాష్టమి, గోపాల్ వాళ్ళ తోటలో ఉట్టి సంబరం జరుపుతారట, అందరినీ రమ్మన్నాడు. ఎవడా తుత్తిగాడా? నన్ను పిలిచాడా? నేను చచ్చినా రాను. కావలసి నువ్వు వెళ్ళు. 7 గంటలకల్లా లేపండి. ఎస్, మిస్సెస్ బాలాజీ గారు పడుకున్నారండి. మిస్టర్ బాలాజీ గారే ఉన్నారు. హలో హలో హలో, గోపాలకృష్ణ గారా? నమస్తే నమస్తే నమస్తే. నా కోసమేనా? నేనే. అఫ్ కోర్స్ ఉట్టి సంబరాలంటే నాకు చాలా సరదా అండి. తప్పకుండా వస్తాను, మా వాళ్ళందరినీ లాక్కొచ్చేస్తాను. థ్యాంక్ యూ. అలా పిలు. వెరీ గుడ్. ఇక్కడ వస్తుంది. తప్పండి, అంత పక్క తప్పండి. నమస్కారం గోపాల్. నమస్కారం. భలే పెద్దలకు వేషాలే తీసుకొచ్చాను. మేడం ప్రసాద్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఏమండి, స్వీట్ మీకు ఇష్టం కదా, ఈ కాస్త వేసుకోండి. అమలా మాట తిమంగి అని చెప్తుంటానే, ఏమిదే మా ఆవిడ కోమలాదేవి. కాలేజీలో నన్ను లెంపకాయ కొట్టిందని చెప్పాను, ఏమిదే కాకపోతే నీ జీట్లో ఉండేది. ఈ విషయం నీకు ఎప్పుడైనా చెప్పానా? 972 సార్లు చెప్పారు. మీరు మా వారిని ఏ చేస్తూ కొట్టారు? లెఫ్టా రైటా? లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసి ఉంటుంది. మా వారు. నమస్కారం అండి. ఓహో, కుడి చేత్తోని కొట్టుంటారు. లక్కీ, నాది ఎడం చేతి వాటం. ఈసారి ఆ కథ చెప్పారో మీ కుడి దవడికే సన్మానం. నువ్వు చాలా పోతు, అందుకే ఆ కథ చెప్పా. నాకు అదో తృప్తి. దాన్ని కుర్తి కొట్టే పోటీల్లో చిన్నప్పటి నుంచి నేనే ఫస్ట్. దాన్ని వెళ్దాం. అన్ని బెనర్జీ గారు